7. రాజు గారి కండిషన్ అది, మీకు తీర్మానం ఇవ్వాలంటే మా జగ్గంపేటకు కూడా నీళ్ళు ఇవ్వాలండి. పాసిబిలిటీని బట్టి చేస్తామండి బాబు, అసలు అది ఎంతవరకు మనం ఇవ్వగలమో చూడాలి, అది ఆ కెపాసిటీని బట్టి అని చెప్తే అది తీర్మానం చేయించండి. అలాంటి దాన్ని రీసెంట్గా 20 సంవత్సరాల నుంచి నన్ను కరెంటు బిల్లు ఎందుకు అడగలేదు, 20 years నుంచి కరెంటు బిల్లు ఎవరు అడగలేదు, ఇప్పటికీ నాకు నోటీస్ రాలేదు, కట్టమని అడగలేదు, కట్టాలని చెప్పలేదు. మొన్న జ్యోతుల నవీన్ గారు ఆల్ ఆఫ్ సడన్గా, నేను ఇక్కడ లేను, యాక్చువల్గా సింగపూర్లో ఉన్నాను, డిఈ గారికి చెప్పి అది డిస్కనెక్ట్ చేసేయండి, మన పంచాయతీ ఎందుకు ఇవ్వాలి, ఫ్రీగా కరెంట్ అని చెప్పారట. డిఈ గారు నగరం వస్తే మా వాళ్ళందరూ ఆయన లేడండి, మరి దాని వివరాలు నాకు తెలియదు, సింగపూర్ నుంచి వచ్చేసి చేద్దామంటే ఆయన వెళ్ళిపోయాడు, పాపం కట్ చేయలేదు. ఎందుకంటే ఆయన కూడా మా లైన్ మెంబర్, ఆయనకి తెలుసు ప్రాజెక్ట్స్ మేము ఎలా డిజైన్ చేస్తాం, ఎలా రన్ చేస్తాం. ఓ నెల పోయాక ఎస్సీ గారు ఎవరో వస్తే ఆయన మీద ఒత్తిడి చేసి ఇమీడియట్గా కట్ చేస్తారా లేదా అని డిస్కనెక్ట్ చేశారు. చేస్తే నేను అలా వదిలేశాను, ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి దాని ఇంపార్టెన్స్ ఏంటన్నది అనే ఉద్దేశంతో ఆపాం. అంతేగాని ఆయన ట్రస్ట్ అధికారంలో ఉన్నప్పుడు రన్ చేసి అధికారం పోయినప్పుడు మూసేశారు అని ఏదో అంటున్నాడు. మూసేయడం అంటే ఏటో చెప్తాను. దానికంటే ముందు ఏంటంటే, ఆ ట్రస్ట్కి ఉన్న ప్రాజెక్టులో అదొక ప్రాజెక్టే. సోషల్ మీడియాలోకి వెళ్ళి శ్రీ కరుటూరి చారిటబుల్ ట్రస్ట్ అని కొట్టు, మేము చేసి అన్నీ వస్తాయి అందులో ఇది ఒకటి అంతే. ఇది మూసేయలేదు, మీరు ముంచేశారు. అది వాల్యుబుల్ ప్రాజెక్టా కాదా సార్, మీరు అందరూ ఆలోచించి చెప్పండి. అది దెయ్యాలు వేదాలు అందిస్తాయా? అసలు నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు, నీ స్థాయి ఏంటి, అసలు నువ్వు ఏం చేస్తావు రెగ్యులర్గా, నా గురించి నీకు తెలుసా? అది చారిటబుల్ ట్రస్ట్ ఒకటే కాదు, నేను లయన్స్ క్లబ్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో బోలెని పదవులు చేశాను, ఇప్పటికీ ఉన్నాను. మొన్న మేము ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ మీద నిన్న బొదిరేట్ల సుబ్బారావు అనే వ్యక్తి ఇవ్వడం జరిగింది. దాని మీద మేము ఈరోజు ఖండనిస్తూ ఉన్నాం. ఎలా ఉందంటే ఈరోజు పరిస్థితి జగ్గంపేట నియోజకవర్గం చూసుకున్నట్లయితే టీడీపీ నాయకుల పరిస్థితి, గురువింద పూసకే కింద నలుపు తెలియదట, గురువింద పూసలకే దాని కింద ఉన్నటువంటి నలుపు తెలియదట, పై ఎరుపు తప్ప. అలా ఆ చందాన ఉంది ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకుల యొక్క పరిస్థితి. నేను ప్రెస్ మీట్లో తను మాట్లాడుతూ స్థాయిల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటికీ మేము కట్టుబడే ఉన్నాం, అది నీ స్థాయి కాదు, నువ్వు విమర్శించేంత స్థాయి కాదు అని మేము మళ్ళా ముక్తకంఠంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆ స్థాయిని గుర్తెరిగే నువ్వు మాట్లాడాలని మేము మళ్ళా చెప్తా ఉన్నాం. నీ నోటికి ఏదో వచ్చింది కదా, 4 మైకులు ఉన్నాయి కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. ఈ స్థాయిని గుర్తెరిగే నువ్వు మాట్లాడు. నువ్వేదో చెప్తా ఉన్నావు, ఇసుక ఫ్రీ, మా గవర్నమెంట్ ఇసుక ఫ్రీ చేసింది, ఎవరైనా పట్టుకెళ్ళొచ్చు అని. ఎవరైనా పట్టుకెళ్తే పోలీస్ స్టేషన్లో 14 రోజులు 15 రోజులు పండగ వాతావరణాన్ని కూడా కుటుంబాలకు ఎందుకు దూరం చేశాను? ఫ్రీ ఇసుక పేరుతో మీరు డ్రిల్లింగ్ చేస్తూ ఇసుకని గుట్టలుగా పేర్చుకుని కొన్ని 100 టన్నుల్ని మీరు పెద్ద పెద్ద లారీలు లోడ్ చేసి మీరు బయటికి ట్రాన్స్పోర్ట్ చేసి కొన్ని లక్షలు దాని మీద మీరు ఆర్జించడం జరిగింది. అదేవిధంగా ఇసుక రైతులు పోగొట్టుకున్న ఎడ్ల బండ్లతో చిన్నగా 10 స్కిన్లు 20 స్కిన్లు పోగొట్టుకుని వాళ్ళ కుటుంబం పోషణార్థం వాళ్ళ ఇసుకను ఒక చోట డంప్ చేసుకుంటే ఆ ఇసుకను కూడా నువ్వు పట్టుకుని వెళ్ళి అమ్మేసుకోవడం జరిగింది. అది వాస్తవం కాదా? ఇసుక ఫ్రీ అంటున్నావు, నీకు 2 ట్రాక్టర్లు ఉన్నాయి, 2 ట్రాక్టర్లే నీ గ్రామం కానీ నీ చుట్టుపక్కల గ్రామాలకు కానీ ఇసుక తోలాలి, లేకపోతే వాళ్ళకి ఇసుక సప్లై కావదు, వాళ్ళకి హౌసింగ్ లోన్ రాదు, వాళ్ళ పునాదిలో మట్టి వెళ్ళాలనుకో నీ ట్రాక్టర్లో వెళ్ళాలి, వాళ్ళ ఇంటికి సిమెంట్ అవసరాలకు కానీ లేదంటే ఇసుక అవసరాలకు కానీ కావాలంటే నీ ట్రాక్టర్లే ఆ ఇసుకని సప్లై చేయాలి. అందరూ వాళ్ళ కుటుంబ పోషణకు 1-2 ట్రిప్పులు వేసుకుని బతికితే నీ ట్రాక్టర్లు 5 నుంచి 10 ట్రిప్పులు వేసిన రోజులు ఉన్నాయి నీ 2 ట్రాక్టర్లో. అదేవిధంగా ఎవరైనా కనుక అక్కడ ఇసుక తోలుకున్నట్లయితే కనుక నువ్వు వాళ్ళకి బాటకే డబ్బులు వసూలు చేస్తావు.